అందరికీ నమస్కారం. నేను మీ వంగవీటి నరేంద్ర. ఒక 5 రోజులుగా రంగా గారి మర్డర్ ని కొన్ని వీడియోలు బిట్స్ చేసి క్లిప్పింగ్స్ పెట్టి ప్రజల్లోకి బాగా వదిలి ట్రోల్ చేస్తున్నారు. ఎస్పీ రామ్మోహన్, మీరు ఆ రోజుల్లో ఉన్నారన్నారు కదా, మీకు అన్నారు కదా కడప బాంబులు వచ్చినాయి ఇక్కడికి, అవి బాంబుల యొక్క శకలాలు అవి తీసుకున్నాము మేము ప్రూఫ్ల కింద అని చెప్పని మాట్లాడుతున్నావు కదా. అంత సిన్సియర్ ఆఫీసర్ అయితే అయ్యే ప్రూఫ్ల్ని సిబిఐకి ఎందుకు నువ్వు అప్పచెప్పలేదు? సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో నువ్వు అప్పచెప్పావా? సిబిఐ కేసు దర్యాప్తు చేసి అందులో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి దుర్మార్గులకి శిక్ష పడేలా నువ్వు ఎందుకు చేయలే? అమ్ముడుపోయావా? నువ్వే కాదు, ఆ రోజు ఎస్పీగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాస్ కూడా మీ అందరూ ప్రభుత్వానికి తొత్తుల్లాగా పనిచేసి ఒక ప్రజా నాయకుడిని చంపడానికి పూర్తిగా మీరందరూ కూడా సహకరించారు అనేది చాలా స్పష్టంగా నేను ఎన్నో మాధ్యమాల్లో చెప్పాను. నేను పోలీసు అండదండలతోనే రంగా గారిని చంపడం జరిగింది అని చెప్పాను. ఒక మంచి ప్రజాదరణ ఉన్నటువంటి ఒక నాయకుడు ఎదుగుతుంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తట్టుకోలేక, అతని ఎదుగుదలను చూసి ఓర్వలేక అతన్ని నడి రోడ్డు మీద చంపించారు. సత్యాగ్రహం చేస్తుంటే, నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తిని. ఆ జరిగినటువంటి సంఘటనకి ప్రత్యక్ష సాక్షిని నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా. 25 అడుగులు దూరంలో చూశానని చెప్పాను. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ప్రజల్లోకి తెలియాల్సింది ఏంటిదో తెలుసా? ఆ జరిగిన ఇన్సిడెంట్ కి కరెక్ట్ గా 1 ఫర్లాంగ్ దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. ఏమైపోయారు పోలీసులు?